Hello my dear students, this is Sushma of Botany Department from Sir CRR College for Women. We are learning about Marchantia from the paper Fundamentals of Microbes and Non-Vascular Plants. So what is Marchantia? The classification includes division Bryophyta, class Hepaticopsida, order Marchantiales, family Marchantiaceae, genus Marchantia. The gametophyte of Marchantia thallus is liver shaped. సో మార్కెన్షియా గ్యామెటోఫైట్ అనేది లివర్ షేప్లో ఉంటుంది అంటున్నారు. సో ద గ్యామెటోఫైట్ షోస్ డైకోటమస్ బ్రాంచింగ్ అండ్ డార్సీ వెంట్రల్ డిఫరెన్షియేషన్. సో గ్యామెటోఫైట్ వచ్చేసి డైకోటమస్ బ్రాంచింగ్ని చూపిస్తుంది, అలాగే డార్సీ వెంట్రల్ డిఫరెన్షియేషన్ కూడా, అంటే థాలస్కి డార్సల్ సైడ్ ఏది వెంట్రల్ సైడ్ ఏది అనేది మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అంటున్నారు. డార్సల్ సర్ఫేస్ని ఎలా ఐడెంటిఫై చేస్తామంటే అది గ్రీన్ కలర్లో ఉంటుంది, బికాస్ క్లోరోఫిల్ ఉంటాయి కాబట్టి. అలాగే అది మిడ్ రిబ్ని కూడా చూపిస్తుంది. డార్సల్ సైడ్ ఫోటోసింథటిక్ అని చెప్తున్నాము, అది క్లోరోఫిల్ అనే పిగ్మెంట్ ఉండటం వల్ల ఫోటోసింథసిస్ చేసుకుని ఫుడ్ మెటీరియల్ని ప్రిపేర్ చేసుకుంటుంది. వెంట్రల్ సైడ్ కలర్లెస్ అంటున్నాము, బికాస్ క్లోరోఫిల్ ఈస్ యాబ్సెంట్. వెంట్రల్ సర్ఫేస్ ప్రొడ్యూసెస్ స్మూత్ unicellular rhizoids for attachment and rough walled rhizoids for absorption. సో వెంట్రల్ సర్ఫేస్ ఎలా ఉంటుంది, అక్కడ గ్రీన్ కలర్ ఉండదు ఎందుకంటే క్లోరోఫిల్ యాబ్సెంట్. సో వెంట్రల్ సర్ఫేస్ వైపు యూనిసెల్యులర్ రైజాయిడ్స్ అలాగే స్కేల్స్ కూడా ప్రొడ్యూస్ అవుతాయి. సో యూనిసెల్యులర్ రైజాయిడ్స్లో మళ్ళీ 2 టైప్స్ ఉన్నాయి, ఒకటి స్మూత్ వాల్డ్, ఇంకొకటి రఫ్ వాల్డ్. స్మూత్ వాల్డ్ రైజాయిడ్స్ అటాచ్మెంట్కి ఉపయోగపడతాయి, రఫ్ వాల్డ్ రైజాయిడ్స్ అబ్జార్ప్షన్కి ఉపయోగపడతాయి. అబ్జార్ప్షన్ అంటే సో మాయిస్ట్ కండిషన్ నుంచి వాటర్ అండ్ మినరల్స్ని అది అబ్జార్బ్ చేసుకుని పైన ఉన్న థాలస్కి అందించడానికి రఫ్ వాల్ రైజాయిడ్స్ ఉపయోగపడతాయి. నెక్స్ట్ స్కేల్స్. ఈ రైజాయిడ్స్తో పాటు స్కేల్స్ కూడా ఉంటాయని చెప్పాం కదా వెంట్రల్ సర్ఫేస్లో. సో స్కేల్స్ ఎలా ప్రొటెక్ట్ చేస్తాయి అంటే డ్రాట్ కండిషన్స్ వచ్చినప్పుడు, అంటే వాటర్ చాలా తక్కువగా ఉన్నప్పుడు ఈ స్కేల్స్ అనేవి ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి. జెమ్మా కప్స్ అరైజ్ ఆన్ ద మిడ్ రిబ్ ఆఫ్ ద థాలస్. సో మనకి డార్సల్ సైడ్ మిడ్ రిబ్ కనిపిస్తుందని చెప్పాం కదా, ఆ మిడ్ రిబ్ పైన జెమ్మా కప్స్ అనేవి అరైజ్ అవుతాయి. ఆ జెమ్మా కప్స్ వల్ల వెజిటేటివ్ రిప్రొడక్షన్ జరుగుతుంది. సమ్ స్టాక్ లైక్ స్ట్రక్చర్స్ అరైజ్ ఆన్ ద గ్యామెటోఫైట్ కాల్డ్ ఆర్కిగోనియా దట్ బేర్స్ ఆర్కిగోనియోఫోర్. నెక్స్ట్ గ్యామెటోఫైట్కి అది ఫీమేల్ ప్లాంట్ అయితే కనుక ఆర్కిగోనియోఫోర్ అనే ఒక స్టాక్ లైక్ స్ట్రక్చర్ అరైజ్ అవుతుంది, దాని ఎపెక్స్లో ఆర్కిగోనియా ఉంటాయి. అలాగే మేల్ ప్లాంట్ అయితే కనుక యాంథ్రీడియోఫోర్ అనే స్టాక్ లైక్ స్ట్రక్చర్కి ఎపెక్స్లో యాంథ్రీడియా అనే స్ట్రక్చర్స్ కనిపిస్తాయి. సో థాలస్ ఎనాటమీ చూస్తే ట్రాన్స్వర్స్ సెక్షన్ ఆఫ్ మార్కెన్షియా థాలస్ షోస్ ద 3 మెయిన్ పార్ట్స్, ఎపిడర్మిస్, ఎసిమిలేటరీ జోన్ అండ్ స్టోరేజ్ జోన్. సో ఇనీషియల్గా ఎపిడర్మిస్ ఎలా ఉంటుందంటే అప్పర్ అండ్ లోవర్ ఎపిడర్మిస్గా డిఫరెన్షియేట్ చేస్తాము, రెండు కూడా సింగిల్ సెల్ థిక్నెస్లోనే కనిపిస్తాయి. అప్పర్ ఎపిడర్మిస్లో ఎయిర్ పోర్స్ ఉంటాయి, అవి గ్యాసియస్ ఎక్స్చేంజ్కి ఉపయోగపడతాయి. ఎయిర్ పోర్స్ లోవర్ ఎపిడర్మిస్లో ఉండవు, కంప్లీట్గా యాబ్సెంట్. మరి లోవర్ ఎపిడర్మిస్కి ఏమేమి ఉంటాయంటే అక్కడ యూనిసెల్యులార్ స్మూత్ అండ్ రఫ్ రైజాయిడ్స్ అలాగే మల్టీ సెల్యులార్ స్కేల్స్ కూడా కనిపిస్తాయి. నెక్స్ట్ ఎసిమిలేటరీ జోన్. అప్పర్ ఎపిడర్మిస్కి కింద ఎసిమిలేటరీ జోన్ అనేది కనిపిస్తుంది, అక్కడ ఎయిర్ ఛాంబర్స్ ఉంటాయి. ఆ వాటిల్లో బ్రాంచ్డ్ క్లోరోఫిలస్ ఫిలమెంట్స్ అనేవి క్లియర్గా మనం చూడొచ్చు. ఓకే, సో ఇవి బ్రాంచ్డ్ క్లోరోఫిలస్ ఫిలమెంట్స్ ఇన్ ద ఎసిమిలేటరీ జోన్. ఈ ఛాంబర్ని మొత్తం మనం ఎయిర్ ఛాంబర్ అంటున్నాం. ఓకే, నెక్స్ట్ స్టోరేజ్ జోన్. జస్ట్ బిలో నెక్స్ట్ టు ఎసిమిలేటరీ జోన్ ద స్టోరేజ్ రీజియన్ ఈస్ ప్రజెంట్. దిస్ పార్ట్ ఈజ్ మేడప్ ఆఫ్ పారెన్కైమాటా సెల్స్. సో స్టోరేజ్ జోన్ అని ఎందుకన్నాము, ఫోటోసింథసిస్ జరిగి ఫుడ్ మెటీరియల్ని తయారు చేసుకున్నాక అది స్టోరేజ్ జోన్లో అది స్టోర్ చేసుకుంటుంది. సో వీటిని స్టార్చ్ గ్రెయిన్స్ అంటున్నాం. స్టార్చ్ గ్రెయిన్స్ ఆర్ ప్రెసెంట్ అండ్ ఆల్సో సమ్ మ్యూసిలేజినస్ సెల్స్ ఆర్ ఆల్సో సీన్ ఇన్ ద స్టోరేజ్ జోన్. సో దిస్ ఈస్ కాల్డ్ మేల్ ప్లాంట్ విచ్ బేర్స్ ఏ యాంథ్రీడియోఫోర్ స్టాక్ లైక్ స్ట్రక్చర్ దట్ బేర్ antheridia at the apex, whereas dorsal surface having midrib and gemma cups for vegetative reproduction, whereas ventral surface having rhizoids and scales, whereas rhizoids are unicellular and scales are multicellular.
Okay, these are gemma. The female plant having stalk like archegoniophore with a disc shaped having archegonia along with dorsal surface with gemma and ventral surface with scales and rhizoids. Okay, this is transverse section of the thallus having upper epidermis with air pores, and below this there is a assimilatory zone of air chambers having branched chlorophyllous filaments for photosynthesis. Below this there is a storage zone of parenchyma cells where the starch grains are present. The lower epidermis consists of smooth walled and rough walled rhizoids, whereas multicellular scales are present for protection in drought conditions. Next, reproduction. The gametophyte of Marchantia reproduces vegetatively and sexually. సో వెజిటేటివ్ రిప్రొడక్షన్ ఎలా జరుగుతుందంటే ఫస్ట్ ఫ్రాగ్మెంటేషన్. సో థాలస్ ఎప్పుడైనా ఫ్రాగ్మెంట్స్గా విడిపోతే ఒక్కొక్క ఫ్రాగ్మెంట్ మళ్ళీ ఇండివిజువల్ ప్లాంట్గా డెవలప్ అవుతుంది, దాన్ని ఫ్రాగ్మెంటేషన్ అంటాం. అడ్వెంటీషియస్ బ్రాంచెస్. సో మార్కన్షియా పామేటాలో అడ్వెంటీషియస్ బ్రాంచెస్ అరైజ్ అవుతాయి థాలస్ సర్ఫేస్ నుంచి. ఎప్పుడైతే అవి డిటాచ్ అవుతున్నాయో పేరెంట్ ప్లాంట్ నుంచి అవి ఇండిపెండెంట్గా గ్రో అవుతాయి, వాటిని అడ్వెంటీషియస్ బ్రాంచెస్ అంటాము. సో జెమ్మా కప్స్. జెమ్మా ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ జెమ్మా కప్స్ అండ్ దట్ ఆర్ కప్ షేప్డ్ అండ్ ఫార్మ్ ఆన్ ద మిడ్ రిబ్ ఆఫ్ ద థాలస్. సో థాలస్ మిడ్ రిబ్ మీద మనం జెమ్మా చూసాం కదా, అవి జెమ్మా మదర్ సెల్ నుంచి అరైజ్ అవుతాయి. దాంట్లో ఒకసారి డివిజన్ జరిగితే ఒక సెల్ డివైడ్ అయ్యి 2 సెల్స్ని ఇస్తుంది. ఆ లోవర్ స్టాక్ సెల్లో మళ్ళీ ఫర్దర్ డివిజన్ జరగకుండా యూనిసెల్యులార్ స్టాక్గా మిగిలిపోతుంది. కానీ అప్పర్ సెల్లో మళ్ళీ సెవరల్ డివిజన్స్ జరిగి ఒక డంబెల్ షేప్డ్ జమ్మాని ఇస్తుంది. సో ఈ డంబెల్ షేప్డ్ జమ్మాయే గ్రీన్ కలర్లో ఉంది, దాంట్లో క్లోరోప్లాస్ట్ ఉంటాయి ఫర్ ద ఫోటోసింథసిస్. ఇక్కడ మార్జినల్ సెల్స్లో కొన్ని ఆయిల్ సెల్స్ ఉంటాయి, అవి క్లోరోప్లాస్ట్కి బదులుగా ఆయిల్ సెల్స్ ఉండి ఒక మ్యూసిలేజినస్ సబ్స్టెన్స్ని యూజ్ చేస్తూ ఉంటాయి, సెక్రెట్ చేస్తాయి. దీస్ ఆయిల్ సెల్స్ మెంట్ ఫర్ అబ్జార్బింగ్ మాయిశ్చర్ ఫ్రమ్ ద అట్మాస్ఫియర్. సో మాయిశ్చర్ని అట్మాస్ఫియర్లోంచి అబ్జార్బ్ చేసుకుని స్టాక్ నుంచి జమ్మాని విడదీయటానికి ఉపయోగపడతాయి. ఇవి ఎప్పుడైతే జమ్మా సూటబుల్ ప్లేస్లో ఫాల్ అయినాయో పడిన వెంటనే జర్మినేట్ అవడానికి స్టార్ట్ అవుతుంది అండ్ దే డెవలప్ ఇంటూ మార్కన్షియా ప్లాంట్ ఇండివిజువల్లీ. సో ఒక్కొక్క జమ్మా నుంచి 2 థాలై అనేది అరేజ్ అవుతుంది. బికాస్ ఒక జమ్మా స్ట్రక్చర్ మనం చూస్తే ఇక్కడ 2 నాచెస్ ఉంటాయి, ఈచ్ నాచ్ హ్యావింగ్ ఏ జర్మినేటింగ్ ప్లాంట్ ఫర్ ఏ ఛాన్స్. ఓకే, సో 2 నాచెస్ నుంచి 2 థాలై అరేజ్ అవుతాయి మార్కెన్షియాలో. సో ఈచ్ జమ్మా క్యాన్ గివ్ 2 థాలై అని చెప్తున్నాం. సో ఇది స్టాక్, యూనిసెల్యులార్ స్టాక్ విచ్ డస్ నాట్ ఫర్దర్ డివైడ్. ఒకసారి సెల్లో డివిజన్ జరిగిన తర్వాత ఇంకా డివైడ్ అవ్వట్లేదు. అప్పర్ సెల్లో మాత్రం సెవరల్ డివిజన్స్ జరిగి డంబెల్ షేప్డ్ స్ట్రక్చర్ని ఇస్తుంది. ఇవన్నీ కూడా ఆయిల్ డ్రాప్లెట్స్. సో ఆయిల్ సెల్స్ ఇన్ ప్లేస్ ఆఫ్ క్లోరోప్లాస్ట్. ఓకే, these are various gemma in a gemma cup. So these are various gemma cups on the thallus of Marchantia. Next, sexual reproduction. So Marchantia plants అన్నీ కూడా యూనిసెక్షువల్ అని చెప్తాము బికాస్ మేల్ ప్లాంట్ ఫీమేల్ ప్లాంట్ విడివిడిగా కనిపిస్తాయి. మేల్ అండ్ ఫీమేల్ reproductive structures develop in different thalli. Male gametangium is called antheridium and female one is called archegonium. సో యాంథ్రీడియోఫోర్ తీసుకుంటే దాన్ని యాంథ్రీడియల్ బ్రాంచ్ అని కూడా అంటాము. ద ఎలాంగేటెడ్ స్టాక్ డెవలప్స్ ఆన్ ద గ్యామెటోఫైటిక్ ప్లాంట్ దట్ ఎండ్స్ విత్ ఎ డిస్క్ లైక్ స్ట్రక్చర్. సో ఈ డిస్క్ లాంటి పార్ట్లోనే యాంథ్రీడియా ఎంబెడెడ్ అయ్యి ఉంటున్నాయి. ద వెంట్రల్ సైడ్ ఆఫ్ ద స్టాక్ షోస్ 2 డీప్ గ్రూవ్స్ విత్ రైజాయిడ్స్ అండ్ స్కేల్స్. సో ఈ స్టాక్ కనుక చూస్తే దానికి ఒక డీప్ గ్రూవ్ ఉంటుంది, దాంట్లో రైజాయిడ్స్ స్కేల్స్ రెండు అరేజ్ అవుతాయి. ఈ డిస్క్ లైక్ పార్ట్లో ఎయిర్ ఛాంబర్స్ క్లోరోఫిలస్ ఫిలమెంట్స్ రెండు కనిపిస్తాయి. యాంథ్రీడియల్ ఛాంబర్స్ అన్నీ కూడా ఎయిర్ ఛాంబర్స్తో ఆల్టర్నేట్ అయ్యి ఉంటాయి. ఎయిర్ ఛాంబర్స్ మధ్యలో అక్కడక్కడ ఒక్కొక్క యాంథ్రీడియం కనిపిస్తుంది. ఒక సింగిల్ యాంథ్రీడియం ఒక్కొక్క ఛాంబర్ నుంచి అరేజ్ అవుతుంది. ఓకే, ఏ సింగిల్ యాంథ్రీడియం డెవలప్స్ ఇన్ ఈచ్ ఛాంబర్. ఒక్కొక్క ఛాంబర్లో ఒక్కొక్క యాంథ్రీడియంని మనం చూడొచ్చు. ఈ డిస్క్ డివైడ్ చేస్తే 8 లోబ్స్ ఉంటాయి, కొన్ని స్పీషీస్లో 4 లోబ్స్ కూడా కనిపించవచ్చు. ఒక యాంథ్రీడియా డెవలప్ అయితే ఫ్రమ్ ఏ సింగిల్ సెల్ ఇట్ ఈస్ కాల్డ్ యాంథ్రీడియల్ మదర్ సెల్.
సో ఒక్కొక్క యాంథ్రీడియల్ మదర్ సెల్ నుంచి డెవలప్ అవుతుంది. సో వాట్ ఈస్ ద డెవలప్మెంట్ ఆఫ్ యాంథ్రీడియా చూస్తే ఇట్ అండర్గోస్ ఏ ట్రాన్స్వర్స్ డివిజన్ టు గివ్ లోవర్ సెల్ అండ్ అప్పర్ ఎపికల్ సెల్. సో లోవర్ సెల్ మల్టీ సెల్యులార్ స్టాక్ అని చెప్తున్నాము, అది మళ్ళీ డివైడ్ అయ్యి మల్టీ సెల్యులార్ స్టాక్ని ఇస్తుంది. ఎపికల్ సెల్ సెవరల్ డివిజన్స్ జరిగితే మల్టీ సెల్యులార్ యాంథ్రీడియంని ఇస్తుంది. సో దిస్ ఈస్ కాల్డ్ మల్టీ సెల్యులార్ యాంథ్రీడియం. అండ్ దిస్ ఈస్ ఏ డీప్ గ్రూవ్ వేర్ rhizoids and scales are present. These are 8 lobes where each antheridium is present in a air chamber. ఇవన్నీ కూడా ఎయిర్ ఛాంబర్స్ అంటున్నాం. ఒక్కొక్క ఎయిర్ ఛాంబర్లో ఒక్కొక్క యాంథ్రీడియం ఉంటుంది. The outer cells of the antheridium protect the inner cells called Jochet cells. The outer cells of the antheridium protect the inner cells called Jochet cells. సో యాంథ్రీడియంకి అవుటర్ సెల్స్ అన్నీ కూడా జాకెట్ సెల్స్గా డెవలప్ అయ్యి ప్రొటెక్ట్ చేయడానికి హెల్ప్ చేస్తున్నాయి. లోపల యాంథ్రీడియం ఉంటుంది, పైన జాకెట్ సెల్స్ ఉంటాయి. అట్ ద ఎపెక్స్ ఆఫ్ ద యాంథ్రీడియం 2 లిడ్ సెల్స్ ఆర్ ప్రజెంట్. సో ఆ లిడ్ సెల్స్నే మనం ఓపెనింగ్స్ అని చెప్తున్నాం. సో యాంథ్రీడియం లోపల యాంథ్రోజాయిడ్స్ బయటికి రావాలంటే మేల్ గ్యామెట్స్ ఈ ఓపెనింగ్ ద్వారా వస్తాయి. Antheridium is many chambered and the content transforms into a biflagellate male gamete. సో యాంథ్రీడియంలో చాలా ఛాంబర్స్ ఉంటాయి. ఆ ఛాంబర్స్లో ఉన్న కంటెంట్ అంతా కూడా బైఫ్లాజిలేట్ అంటే 2 ఫ్లాజిల్లా కలిగిన మేల్ గ్యామెట్స్గా ట్రాన్స్ఫార్మ్ అవుతున్నాయి. ఆ మేల్ గ్యామెట్స్నే మనం యాంథరోజాయిడ్స్ అని కూడా అంటున్నాం. సో యాంథ్రీడియం మెచ్యూర్ అయిన తర్వాత పైన ఉన్న లిడ్ సెల్స్ అన్నీ కూడా డిసింటిగ్రేట్ అయిపోతాయి. ఎప్పుడైతే డిసింటిగ్రేట్ అయినాయో లోపల ఉన్న యాంథరోజాయిడ్స్, వాటిని మేల్ గ్యామెట్స్ అని కూడా చెప్తున్నాము, దే రిలీజ్డ్ అవుట్. బయటకు రిలీజ్ అయిన తర్వాత ఇవన్నీ కూడా స్విమ్ చేస్తాయి, వాటర్లో స్విమ్ చేసి ఆర్కిగోనియంని రీచ్ అవుతాయి. సో వాట్ ఈజ్ ఆర్కిగోనియోఫోర్? దాన్నే ఆర్కిగోనియల్ బ్రాంచ్ అని కూడా చెప్తాము. ద ఇలాంగేటెడ్ స్టాక్ అరైజింగ్ ఆన్ ద ఫీమేల్ గ్యామెటోఫైట్ అండ్ ఎ బేస్ హ్యావింగ్ ఏ డిస్క్ లైక్ స్ట్రక్చర్ ఎట్ ద అపెక్స్. సో ఎలాంగేటెడ్ స్టాక్ ఉంటుంది ఒక ఫీమేల్ గ్యామెటోఫైట్. ఆ ఎలాంగేటెడ్ స్టాక్ లైక్ స్ట్రక్చర్ని ఆర్కిగోనియోఫోర్ అంటున్నాం. ఆర్కిగోనియోఫోర్కి మనం ఇంకొక పేరు ఏం చెప్తున్నామంటే ఆర్కిగోనియల్ బ్రాంచ్ అని కూడా చెప్తున్నాం. సో ఆర్కిగోనియం డెవలప్స్ ఆన్ ద డిస్క్ విచ్ ఈస్ డీప్లీ లోబ్డ్. ఆర్కిగోనియం పైన ఒక డిస్క్ లాంటి షేప్ అరేజ్ అవుతుంది, అది డీప్లో లోబ్స్ ఉంటాయి, దాంట్లో 8 లోబ్స్ ఉండొచ్చు. మార్కెన్షియా పాలిమార్ఫోలో చూసుకుంటే 4 లోబ్స్ కూడా ఉండొచ్చు. ఆర్కిగోనియోఫోర్ తీసుకుంటే దాంట్లో డీప్ గ్రూవ్స్కి సేమ్ యాంథ్రీడియోఫోర్ లాగానే వీటికి కూడా డీప్ గ్రూవ్స్ ఉంటాయి. దాంట్లో రైజాయిడ్స్ అండ్ స్కేల్స్ రెండు కనిపిస్తాయి. లోబ్స్ కన్సిస్ట్ ఆఫ్ ఎయిర్ ఛాంబర్స్, ఎయిర్ పోర్స్, క్లోరోఫిలస్ ఫిలమెంట్స్ అండ్ ఆర్కిగోనియా. సో లోబ్స్కి లోపల ఏముంటాయంటే ఎయిర్ ఛాంబర్స్ ఉంటాయి, ఎయిర్ పోర్స్ ఉంటాయి, క్లోరోఫిలస్ ఫిలమెంట్స్ అండ్ ఆల్సో ఆర్కిగోనియా ఎంబెడెడ్ విత్ ఇన్ ఇట్. సో ఆర్కిగోనియా అన్నీ కూడా ఆక్రోపెటాలస్ మేనర్లో ప్రొడ్యూస్ అయి ఉంటాయి. ఆక్రోపెటాలస్ అంటే పైనుంచి కిందకి, అదే బేసి పెటాలస్ అంటే కింద నుంచి పైకి అరేంజ్ అయి ఉంటాయి. ఒక్కొక్క ఆర్కిగోనియం తీసుకుంటే అది ఆర్కిగోనియల్ మదర్ సెల్ నుంచి అరేంజ్ అవుతుంది. సో ఇట్ అండర్గోస్ 3 లాంగిట్యూడినల్ డివిజన్స్. సో 3 లాంగిట్యూడినల్ డివిజన్స్ జరగటం వల్ల 3 పెరిఫెరల్ సెల్స్ అండ్ 1 యాక్సియల్ సెల్ అనేది ఫామ్ అవుతుంది. పెరిఫెరల్ సెల్స్ అన్నీ కూడా జాకెట్ సెల్స్గా డెవలప్ అవుతాయి. అలాగే అపెక్స్ ఆఫ్ ద ఆర్కిగోనియాలో 4 లిడ్ సెల్స్ అనేవి కనిపిస్తాయి. దీస్ ఆర్ ఓపెనింగ్స్ వేర్ మేల్ గ్యామెట్ ఈస్ ఎంటరింగ్ ఇన్ టు ద ఆర్కిగోనియా. సో యాక్సియల్ సెల్ డెవలప్స్ ఇంటూ 2 సెల్స్ విత్ మైటోటిక్ డివిజన్. సో ఇప్పుడు యాక్సియల్ సెల్లో మైటోసిస్ జరగటం వల్ల 2 సెల్స్ వస్తున్నాయి. అప్పర్ సెల్నేమో నెక్ కెనాల్ మదర్ సెల్ అంటున్నాము, లోవర్ సెల్ని వెంట్రల్ కెనాల్ మదర్ సెల్ అంటున్నాము. నెక్ కెనాల్ మదర్ సెల్లో ట్రాన్స్వర్స్ డివిజన్ జరగటం వల్ల మళ్ళీ 6 నెక్ కెనాల్ సెల్స్ వస్తున్నాయి. వెంట్రల్ కెనాల్ మదర్ సెల్లో డివైడ్ అవటం వల్ల స్మాల్ వెంట్రల్ కెనాల్ సెల్ అలాగే లార్జ్ ఎగ్ సెల్ రెండు కనిపిస్తున్నాయి. సో ఫైనల్గా మెచ్యూర్డ్ ఆర్కిగోనియం ఎలా ఉంటుందంటే ఫ్లాస్క్ షేప్లో కనిపిస్తుంది. ఓకే, సో ఫ్లాస్క్ షేప్డ్ ఆర్కిగోనియం, క్లబ్ షేప్డ్ యాంథ్రీడియం, ఈ రెండు కలిస్తే ఫర్టిలైజేషన్ జరుగుతుంది. మేల్ గ్యామెట్స్ వచ్చి ఆర్కిగోనియంని రీచ్ అయిన తర్వాత దాన్ని ఫర్టిలైజేషన్ అంటున్నాం.
At maturity, the archegonial ventral canal cell and the neck canal cells dissolve to secrete a gelatinous substance. Upper lid cells will be removed. సో పైన ఉన్న లిడ్ సెల్స్ అన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి. దిస్ మ్యూసిలేజినస్ సబ్స్టెన్స్ అట్రాక్ట్స్ ద మేల్ గ్యామెట్స్ విచ్ స్విమ్ త్రూ ద వాటర్. సో ఈ మ్యూసిలేజినస్ సబ్స్టెన్స్ అంతా కూడా మేల్ గ్యామెట్స్ని అట్రాక్ట్ చేసి ఆ మేల్ గ్యామెట్స్ అన్నీ స్విమ్ చేస్తూ వాటర్లో నెక్ ద్వారా ట్రావెల్ చేస్తూ ఆర్కిగోనియం యొక్క వెంటర్ లోపలికి ఎగ్ ఎక్కడైతే ఉందో అక్కడికి ఈ మేల్ గ్యామెట్స్ రీచ్ అవుతున్నాయి. దాన్ని ఫర్టిలైజేషన్ అంటున్నాం. ఈ ఫర్టిలైజేషన్ జరగటానికి కీమోటాక్టిక్ ఫర్టిలైజేషన్ అని ఎందుకు పేరు పెట్టారంటే కొన్ని కెమికల్స్ అట్రాక్ట్ చేయటం వల్ల సెక్రెషన్స్ వల్ల మాత్రమే జరుగుతుంది కాబట్టి కెమికల్స్ ఇంక్లూడ్ అయినాయి కాబట్టి ఇక్కడ కీమోటాక్టిక్ ఫర్టిలైజేషన్ అని చెప్తున్నాం. సో ఫర్టిలైజేషన్ జరిగితే వచ్చే రిజల్టెంట్ ఫార్మేషన్ని మనం జైగోట్ అని చెప్తున్నాం. సో ఆఫ్టర్ ఫర్టిలైజేషన్ when the apex of the archegoniophore expands, archegonia developed at the apex will be shifted to the lower part and appear as a hanging structures. సో ఇప్పటి వరకు పైన డిస్క్ షేపుల్లో ఉన్న ఆర్కిగోనియా కాస్త ఎప్పుడైతే ఫర్టిలైజేషన్ జరిగిందో కిందకి మారిపోతాయి హ్యాంగింగ్ స్ట్రక్చర్స్గా. సో ఇది స్టాక్. సో దీన్ని వెంటర్ అంటాం. ఈ ప్లేస్ అంతా కూడా వెంటర్ లోపల ఉన్నదాన్ని ఎగ్ అంటున్నాం. ఇప్పుడు మేల్ గ్యామెట్స్ అంటే స్పర్మ్ ఆర్ మేల్ గ్యామెట్ ఆర్ ఆంథ్రోజాయిడ్ ఈ నెక్ ద్వారా కిందకి ఎగ్ని రీచ్ అయింది. సో ఇదంతా కూడా నెక్ సెల్స్, నెక్ కెనాల్ సెల్స్, నెక్ సెల్స్ అంటున్నాం. ఈ పైన ఉన్న వాటిని లిడ్ అంటున్నాం, లిడ్ ఆర్ కవర్ సెల్స్. ఇది మెచ్యూర్ ఆర్కిగోనియం స్ట్రక్చర్. ఈ మెచ్యూర్ ఆర్కిగోనియం మళ్ళీ రివర్స్లో తయారవుతుంది, కిందకి హ్యాంగింగ్ స్ట్రక్చర్గా కనిపిస్తుంది. అప్పుడు స్పోరోఫైట్, మెచ్యూర్ స్పోరోఫైట్ అనేది కనిపిస్తుంది. ఓకే, హౌ ద మెచ్యూర్ స్పోరోఫైట్ ఈస్ సీన్. యాజ్ సూన్ యాజ్ ద జైగోట్ ఈస్ ప్రొడ్యూస్డ్ ద స్పోరోఫైటిక్ స్టేజ్ స్టార్ట్స్. సో ఇక్కడ నుంచి స్పోరోఫైటిక్ స్టేజ్ అంటే డిప్లాయిడ్ స్టేజ్ స్టార్ట్ అవుతుంది. జైగోట్ ఫార్మ్డ్ ఇన్ ద వెంటర్ ఆఫ్ ఆర్కిగోనియా ఈస్ యూనిసెల్యులార్, యూనిన్యూక్లియేట్ అండ్ డిప్లాయిడ్ సెల్. సో జైగోట్ వెంటర్లో ఫామ్ అయిన తర్వాత ఆర్కిగోనియా యొక్క వెంటర్లో అది ఎలా ఉంటుందంటే యూనిసెల్యులార్ ఉంటుంది, యూనిన్యూక్లియేట్ ఉంటుంది, అలాగే డిప్లాయిడ్ సెల్ అని చెప్తున్నారు. ఓకే, ద జైగోట్ డెవలప్స్ ద cell wall so and undergoes a transverse division forming upper epibasal and lower hypobasal cell. ఇప్పుడు జైగోట్కి సెల్ వాల్ ఫామ్ అయింది, ఒక ట్రాన్స్వర్స్ డివిజన్ జరిగి ఎపిబాసల్ అండ్ హైపోబాసల్గా 2 సెల్స్ డివైడ్ అయినాయి. సో మళ్ళీ సెకండ్ డివిజన్ రైట్ యాంగిల్స్లో జరిగి ఒక క్వాడ్రంట్ ఎంబ్రియోని ఇస్తుంది. దీన్ని క్వాడ్రంట్ స్టేజ్ అంటున్నాం. మార్కాన్షియా పాలిమార్ఫోలో ఎపిబాసల్ సెల్స్ అన్నీ కూడా క్యాప్సూల్ని ఇస్తాయి, హైపోబాసల్ సెల్ అనేది ఫుట్ అండ్ సీటాని ఇస్తుంది. సో దేర్ మే బి స్లైట్ డిఫరెన్సెస్. సో దీంట్లో కొంచెం డిఫరెన్సెస్ ఏంటంటే అన్నిట్లోనూ ఇలా కాకపోవచ్చు. పాలిమార్ఫోలో చూసుకుంటే ఎపిబాసల్ సెల్ క్యాప్సూల్ని ఇస్తుంది, హైపోబాసల్ సెల్ ఫుట్ అండ్ సీటాని ఇస్తుంది. ఇక్కడ మనం క్యాప్సూల్ స్ట్రక్చర్ ఈజీగా చూడొచ్చు. సో ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ కాల్డ్ ఫుట్. It is the base of the sporophyte and there is a interlinking structure in between foot and capsule. It is called seta and this is called capsule where the spores are liberated. సో స్పోర్స్ ఎప్పుడైతే డెవలప్ అవుతున్నాయో, ఎక్కడ డెవలప్ అవుతున్నాయో దాన్ని క్యాప్స్యూల్ అంటున్నాం. ఓకే, సో క్వాడ్రంట్ స్టేజ్లో జరిగే డివిజన్ని లాంగిట్యూడినల్ డివిజన్ అని చెప్తున్నాం. సో లాంగిట్యూడినల్ డివిజన్ జరిగితే 8 సెల్డ్ ఆక్టంట్ స్టేజ్ వస్తుంది. ఈ ఆక్టంట్ స్టేజ్లో 8 సెల్స్ ఉంటాయి. అవన్నీ ఇర్రెగ్యులర్గా ఉండి ఎంబ్రియోని తయారవటానికి స్టార్ట్ అవుతాయి. సో గ్రో అయితే ఎంబ్రియో వస్తుంది, జైగోట్ నుంచి ఎంబ్రియో ఫామ్ అవుతుంది. తర్వాత ఎపిబాసల్ సెల్లోను హైపోబాసల్ సెల్లోను డివిజన్స్ డిఫరెంట్గా జరుగుతాయి. ఇక్కడ వరకు జరిగే డివిజన్స్ అన్నీ కూడా ఈక్వల్గా కనిపిస్తాయి, సిమిలర్గా. అండ్ తర్వాత జరిగే డివిజన్స్ అన్నీ కూడా వేరే వేరేగా జరుగుతూ ఉంటాయి. సో విత్ ద ఫర్దర్ గ్రోత్ ద స్పోరోఫైట్ ఫార్మ్స్ అండ్ ఈజ్ ఎంక్లోజ్డ్ బై క్యాలిప్ట్రా అండ్ సూడోపిరియాంత్. సో తర్వాత జరిగే గ్రోత్ వల్ల క్యాలిప్ట్రా అలాగే సూడోపిరియాంత్ 2 స్ట్రక్చర్స్ అనేవి కనిపిస్తాయి. ఇన్ మార్కాన్షియా
ద స్పోరోఫైట్ ఈజ్ కంప్లీట్లీ పారాసైటిక్. అంటే స్పోరోఫైట్ ఫుడ్ మెటీరియల్ని తయారు చేసుకోలేదు కాబట్టి గ్యామెటోఫైట్ మీద డిపెండ్ అయి ఉంటుంది, కాబట్టి పారాసైటిక్ అని చెప్తున్నాం. ఈ స్పోరోఫైట్లో 3 పార్ట్స్ కనిపిస్తున్నాయి, ఫుట్, సీటా అండ్ క్యాప్స్యూల్. సో ఫుట్ అనేది ఎలా ఉంటుంది అంటే ద డివిజన్స్ టేకింగ్ ప్లేస్ ఇన్ ద హైపోబాసల్ సెల్ లీడ్ టు ద డెవలప్మెంట్ ఆఫ్ పారెన్కైమా సెల్స్. ద సెల్స్ అట్ ద బేసల్ పార్ట్ ఆఫ్ ద టిష్యూ డెవలప్ ఇంటూ ఫుట్. ఆల్రెడీ మార్కంషియా పాలిమార్ఫోలో చూసాము, హైపోబాసల్ సెల్స్ నుంచి ఫుట్ వస్తుంది. ఈ వెల్ డెవలప్డ్ ఫుట్ ఎలా ఉంటుందంటే బల్బ్ షేప్డ్ స్ట్రక్చర్గా ఉండి అది గ్యామెటోఫైట్లో ఎంబెడెడ్ అయి ఉంటుంది. అది దేనికి ఉపయోగపడుతుందంటే వాటర్ని, మినరల్స్ని, న్యూట్రియంట్స్ని అబ్జార్బ్ చేసుకోవటానికి ఫుట్ ఉపయోగపడుతుంది. ఓకే, నెక్స్ట్ సీటా. పారెన్కైమా సెల్స్ కొన్ని ఫుట్ పైన ఉంటాయి, అవన్నీ కూడా లాంగిట్యూడినల్ రోస్లో అరేంజ్ అయి ఉంటాయి. సో ఇనీషియల్గా ఈ సీటా యొక్క సెల్స్ అన్నీ కూడా చాలా చిన్నగా ఉంటాయి, తక్కువగా ఉంటాయి. అండ్ ఆల్సో దీస్ ఆర్ కనెక్టింగ్ బిట్వీన్ ద ఫుట్ అండ్ క్యాప్స్యూల్. సో at the time of spore formation in the capsule, division in the cells of seta will be very rapid and results in the sudden elongation of seta, due to which the capsule tears off out of the calyptra and the pseudoperianth and it emerges out. సో ఇక్కడ సీటా ఎలా ఉపయోగపడుతుంది, స్పోర్ డిస్పర్సల్ జరిగినప్పుడు మాత్రమే ఇలాంగేట్ అయ్యి లోపల ఉన్న స్పోర్స్ అన్ని లిబరేట్ అవ్వటానికి ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే అది ఇలాంగేట్ అయిందో పైన కవరింగ్ ఉన్నాయి, ఆ కవరింగ్స్ని మనం క్యాలిప్ట్రా, సూడోపెరియాంత్ అంటున్నాం. అవి రెండు కూడా రప్చర్ అవటం వల్ల లోపల ఉన్న స్పోర్స్ బయటికి రిలీజ్ అవుతున్నాయి అని చెప్తున్నారు. ఓకే, ఫైనల్లీ ద క్యాప్స్యూల్. సో క్యాప్స్యూల్ అనేది ఎపిబాసల్ సెల్స్ నుంచి డెవలప్ అవుతుంది. దీంట్లో పెరిక్లైనల్ డివిజన్స్ జరుగుతున్నాయి. పెరిక్లైనల్ డివిజన్స్ జరిగితే వచ్చే ప్రోడక్ట్ని, రిజల్టెంట్ ఫార్మేషన్ని యాంఫిటీషియం అండ్ ఎండోథీషియం అంటున్నాం. ఇక్కడ యాంఫిటీషియంలో వర్టికల్ డివిజన్స్ జరిగితే ఫామ్ అయ్యేది థిక్ క్యాప్స్యూల్ వాల్. అలాగే ఎండోథీషియం సెల్స్ స్పోరోజినస్ టిష్యూగా యాక్ట్ చేస్తున్నాయి. సో ఫర్దర్ డివిజన్స్ అన్నీ కూడా జరిగి అన్ని ప్లేన్స్లోనూ డివైడ్ అయితే స్పోర్ మదర్ సెల్స్ వస్తున్నాయి. సో స్పోర్ మదర్ సెల్స్ నుంచి ఫైనల్గా స్పోర్స్ లిబరేట్ అవుతున్నాయి. సో ఇన్ స్పోర్ మదర్ సెల్స్ ఆల్మోస్ట్ హాఫ్ ద సెల్స్ బికమ్ స్టెరైల్ అండ్ ఫార్మ్ ఇలేటర్స్. సో స్పోర్ మదర్ సెల్స్ అన్ని స్పోర్స్ని ఇవ్వట్లేదు, కొన్ని మాత్రం స్టెరైల్గా మిగిలిపోతున్నాయి, వాటిని ఇలేటర్స్ అంటున్నాం. కొన్ని మాత్రం మియాటిక్ డివిజన్ జరిగితే మియాసిస్ జరిగినవన్నీ కూడా హ్యాప్లాయిడ్ స్పోర్స్ని ఇస్తున్నాయి. అవి టెట్రైడ్స్, అంటే 4 ఒక గ్రూప్గా ఉంటున్నాయి కాబట్టి వాటిని స్పోర్ టెట్రైడ్స్ అంటున్నాం. ఇలేటర్స్ అనేవి స్పిండిల్ షేప్లో ఉంటాయి, వాటికి స్పైరల్ థిక్నింగ్స్ ఉంటున్నాయి, వాటినే స్టెరైల్ స్ట్రక్చర్స్ అని చెప్తున్నాం. ఓకే, దీస్ ఆర్ హైగ్రోస్కోపిక్ అండ్ అబ్జార్బ్ వాటర్ దట్ హెల్ప్ ఇన్ ద స్పోర్ డిస్పర్సల్. సో ఇక్కడ మియాసిస్ జరగట్లేదు కాబట్టి ఇలేటర్స్ అన్ని డిప్లాయిడ్ సెల్స్ అని చెప్తున్నారు. అలాగే హైగ్రోస్కోపిక్ నేచర్ ఎందుకంటే స్పోర్ డిస్పర్సల్కి ఉపయోగపడటానికి అవి వాటర్ని అబ్జార్బ్ చేసుకుని ఆ వాటర్ అబ్జార్ప్షన్ వల్ల ఆ స్పోర్స్ అన్నీ కూడా బయటికి లిబరేట్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. ఓకే, సో లైఫ్ సైకిల్ ఆఫ్ మార్కంషియా అని ఏమంటున్నాం అంటే హెటరోమార్ఫిక్ ఆల్టర్నేషన్ ఆఫ్ జనరేషన్ అంటున్నాం. ఎందుకంటే హెటరో మీన్స్ డిఫరెంట్, మార్ఫిక్ అంటే మార్ఫాలజీ. సో డిఫరెంట్ మార్ఫాలజీ ఉన్న గ్యామటోఫైట్, స్పోరోఫైట్ కనిపిస్తున్నాయి కాబట్టి హెటరోమార్ఫిక్ ఆల్టర్నేషన్ ఆఫ్ జనరేషన్ అని చెప్తున్నాం. స్పోర్ డిస్పర్సల్. సో స్పోర్ ఎలా డిస్పర్స్ అవుతున్నాయి అంటే క్యాప్స్యూల్ మెచ్యూర్ అయినప్పుడు సీటా ఇలాంగేట్ అవుతుంది. సో ఫర్దర్గా క్యాలిప్ట్రా, సూడోపెరియాంత్ రెండు రప్చర్ అయితే ఆ క్యాప్స్యూల్ని బయటికి తీసుకొస్తాయి. ఎప్పుడైతే ఆ క్యాప్స్యూల్ బయటకు వచ్చిందో 4 వాల్స్ కూడా డెహిసెన్స్కి ఉపయోగపడతాయి, అంటే పగులుతూ ఉంటాయి. ఎప్పుడైతే పగిలిందో ఇలేటర్స్, క్యాప్స్యూల్స్లో ఉన్న ఇలేటర్స్ వాటర్ని అబ్జార్బ్ చేసుకుని స్పోర్స్ని బయటికి పుష్ చేస్తాయి. దానివల్ల స్పోర్స్ అన్ని బయటికి రిలీజ్ అయ్యి ఎప్పుడైతే సూటబుల్ సర్ఫేస్ మీద పడుతున్నాయో దే జెర్మినేట్ అండ్ డెవలప్ ఇంటూ ఏ మార్కంషియా గ్యామటోఫైటిక్ ప్లాంట్. సో ఇక్కడ మనం లైఫ్ సైకిల్ చూస్తే హియర్ ఈజ్ ఏ హ్యాప్లాయిడ్ ఫేజ్ వేర్ ద జెమ్మా కప్స్ ఆర్ present on the dorsal side. So this is a archegoniophore, antheridophore, male plant and female plant. ఇవి రెండు కూడా
ఆర్కిగోనియోఫోర్ ఇది స్టాక్ లైక్ స్ట్రక్చర్ అంటున్నాము. ఇది ఆంథ్రిడియోఫోర్ దట్ బేర్స్ ఆంథ్రిడియం. సో ఆంథ్రిడియం నుంచి యాంథరోజాయిడ్స్ లిబరేట్ అవుతున్నాయి, దాన్నే మనం స్పర్మ్ ఆర్ మేల్ గ్యామెట్ అని చెప్తున్నాం. ఆర్కిగోనియోఫోర్ నుంచి ఆర్కిగోనియం విచ్ ఈస్ హ్యావింగ్ ఎగ్. సో ఈ స్పర్మ్ వచ్చి ఎప్పుడైతే వెంటర్లోకి ఎంటర్ అయిందో ఫర్టిలైజేషన్ జరిగితే రిజల్టెంట్ జైగోట్ ఈజ్ 2x అంటే డిప్లాయిడ్ కండిషన్. జైగోట్ నుంచి ఎంబ్రియో వస్తుంది. ఎంబ్రియో ఆక్టెంట్ స్టేజ్లో ఉంది అండ్ ఫర్దర్ డివిజన్స్ జరిగి ఫుట్, సీటా అండ్ క్యాప్స్యూల్, దీన్ని స్పోరోఫైటిక్ ప్లాంట్ బాడీ అంటున్నాం. ఇక్కడ ఇలేటర్స్ ఉన్నాయి, అవి స్పోర్ డిస్పర్సల్కి ఉపయోగపడుతున్నాయి, వాటర్ని అబ్జార్బ్ చేసుకుంటాయి. ఇక్కడ స్పోర్ మదర్ సెల్స్లో మియోసిస్ జరిగితే వాటిని మళ్ళీ హ్యాప్లాయిడ్ స్పోర్స్ అంటున్నాం. జరగకపోతే డిప్లాయిడ్ ఇలేటర్స్ వస్తున్నాయి. ఈ స్పోర్స్ జెర్మినేట్ అయ్యి మళ్ళీ ఫీమేల్ అండ్ మేల్ థాలస్ని ఇస్తున్నాయి. అవి మళ్ళీ హ్యాప్లాయిడ్ గ్యామెటోఫైటిక్ ప్లాంట్ బాడీ అని చెప్తున్నారు. దట్ ఈస్ ద లైఫ్ సైకిల్ ఆఫ్ మార్కాన్షియా. సో ఏమేం చదువుకున్నాం ఇప్పుడు మార్కాన్షియాలో? సిస్టమాటిక్ పొజిషన్ అంటే క్లాసిఫికేషన్. నెక్స్ట్ ఇది గ్యామెటోఫైటిక్ ప్లాంట్ బాడీ కాబట్టి దాని యొక్క థాలస్ ఎనాటమీ, దాంట్లో ఎపిడర్మిస్, ఎసిమిలేటరీ జోన్ అండ్ స్టోరేజ్ జోన్. రిప్రొడక్షన్ 3 టైప్స్. వెజిటేటివ్ రిప్రొడక్షన్, దాంట్లో ఫ్రాగ్మెంటేషన్, అడ్వెంటీషియస్ బ్రాంచెస్ అండ్ జమాకప్స్. అలాగే సెక్షువల్ రిప్రొడక్షన్లో ఆంథ్రిడియోఫోర్, దాన్ని ఆంథ్రిడియల్ బ్రాంచ్ అంటున్నాము. ఆర్కిగోనియోఫోర్ అంటే ఆర్కిగోనియల్ బ్రాంచ్ అంటున్నాము. ఫర్టిలైజేషన్ జరిగితే వచ్చేదాన్ని స్పోరోఫైట్ అంటున్నారు. ఆ స్పోరోఫైట్లో స్పోర్స్ డెవలప్ అయితే అవన్నీ కూడా డిస్పర్స్ అయ్యి మళ్ళీ కొత్త మార్కాన్షియా ప్లాంట్ని ఇస్తుంది. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? థ్యాంక్ యూ. వీ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.